కేరళంలో కాంగ్రెస్ విజయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంతకాలం కాంగ్రెస్ ముక్త భారత్ అనేది అసాధ్యమన్నారు పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని చెప్పారు. బీజేపీ విభజన పేరుతో మతతత్వ రాజకీయాలు చేస్తోందని, ఓడినా గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోనే ఉంటామన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉన్నంత మేరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత మేరకు భారతీయ జనతా పార్టీ కలలు కంటున్నటువంటి కాంగ్రెస్ ముక్త భారత్ అసాధ్యము. ఈ ప్రజాస్వామిక మూలికలకు వేదిక అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉంది. వీళ్ళు కలలు కంటి హిందుత్వం పేరు మీద దేశ విభజనకు సంబంధించినటువంటి ఆలోచనతో, అంటే మతపరమైన అంశాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన ద్వారా పరిపాలించడమే శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని తెలియజేస్తూ ఈరోజు కేరళ కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల తెలంగాణ పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా అందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో, అక్కడ సతీశన్ గారు, చెన్నితల గారు అందరూ కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి, ఖార్గే గారి నాయకత్వంలో కష్టపడి ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. మిగతా దగ్గర జరిగినటువంటి ఫలితాలను కూడా గమనిస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదు. ఓడినా గెలిచినా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్య రక్షణకు భారతదేశ ప్రజలు తిరిగి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటారు.